ధనుసు రాశి వారికి ఈ వారం కొంత అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తోంది. ఉద్యోగరీత్యా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. వీరికి అర్ధాష్టమ శని నడుస్తోంది. చతుర్థంలో శని కొంతవరకు వీరు బాగున్నారు. రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు సప్తమంలో బలంగా ఉన్నారు. సప్తమాధిపతి దశమాధిపతి అయిన బుధుడు తృతీయంలో ఉన్నారు. వీరికి అంత అనుకూలంగా లేదు. ఉద్యోగ స్థానంలో స్థాన మార్పు కానీ పై అధికారులతోటి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నప్పటికీ దైవానుగ్రహం వల్ల కొన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీరు ఏదైతే నీతిగా నిజాయితీగా ఉన్నారో ఆ అవే మిమ్మల్ని కాపాడుతుంది. ఎవరు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా సరే అవన్నీ దాటుకుని మనోధైర్యంతో ముందుకు వెళ్తారు. ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడకుండా ముందుకు సాగడం చెప్పదగినది. దూరప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యరీత్యా కూడా కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. వాటి విషయంలో కూడా తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి, ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న వారికి నూతన అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాలని అందిపుచ్చుకోండి. సహోదరి మధ్య చిన్న విభేదాలు మనస్పర్ధలు వచ్చే అవకాశం లేకపోలేదు. వాటి విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఏదైనా సరే స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే లాభపడగలుగుతారు. తృతీయాధిపతి అయిన శని చతుర్థంలో ఉన్నారు. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వారం వీరికి తప్పకుండా వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. భూ సంబంధించిన వ్యవహారాలు, క్రయ విక్రయాలకు సంబంధించిన వ్యవహారాలు లాభసాటిగా ఉంటుంది. అదేవిధంగా ఒక కొత్త ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకుంటారు. అది నిదానంగా ఉంటుంది. వీరికి అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి ప్రతి పని నిదానంగా సాగుతుంది. అది సఫలీకృతం అవుతుంది. కానీ అది అవ్వడానికి కాస్త టైం పడుతుంది. కాబట్టి ప్రతిరోజు దుర్గా స్తోత్రం పఠించడం, శనికి తైలాభిషేకాలు చేయించడం, అఘోర పాశుపత హోమం చేయించడం తప్పనిసరి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలు కూడా వ్యాపారరీత్యా, ఉద్యోగరీత్యా మంచి కలుసుబాటుతరంగా ఉంటుంది. వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. స్థానచలనం చూపిస్తోంది. ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ గడిచిన వారం కంటే ఈ వారం చాలా వరకు వీరికి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాయణ చేయడం, దుర్గా స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in